తెలంగాణ నడిగట్ట అయినటువంటి సిద్దిపేట ఇది తెలంగాణ మొత్తానికి సమాన దూరంలో కుడియడంగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ ఆయిల్ పాము 30 జిల్లాల్లో, ఖమ్మం కొత్తగూడెం తప్ప మిగతా 30 జిల్లాల్లో కూడా గత 4-5 సంవత్సరాలుగా ప్లాంటేషన్ వేయడానికి రైతులు ముందుకొచ్చారు. దానివల్ల 30 జిల్లాల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలకి మిగతా ఆయిల్ బయటికి తీసుకోవడం జరిగింది. అందులో సిద్దిపేట జిల్లా ఆ రోజుల్లోనే దీని ఆయిల్ బయట కూర్చుకుంటే రాష్ట్రానికి ఒక ముఖ్య కేంద్రంగా ఉంటుంది. అన్ని ఫ్యాక్టరీలు నిర్మాణం అయ్యే లోపలనే సిద్దిపేటకి అన్ని జిల్లాల్లో పండించినటువంటి పంట రైతులు నష్టపోకుండా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేసుకొని మంత్రి అయినటువంటి మొదటి సంతకం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నేను మొదటి మంత్రి అయిన మొదటి రోజునే మొదటి గంటలో మొదటి నిమిషంలో సంతకం పెట్టినటువంటి దీంతో పాటు ఒక 4-5 ఫ్యాక్టరీలు పెట్టాము. అవి కూడా పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 62 ఎకరాలు స్థలాన్ని ఎలినేషన్ చేసి ఉంచడం జరిగింది. ఈ కర్మాగార విస్తీర్ణం వచ్చి 32 ఎకరాలు. ఇది ఆయిల్ బెడ్ కింద రిజిస్ట్రేషన్ జరిగింది 25/23 మే 23. అదేవిధంగా అనుమతులు వచ్చింది కాలుష్య నియంత్రణ మండలి కానీ అగ్నిమాపక శాఖ అనుమతి ఇచ్చింది జూలై 24. అదేవిధంగా మొదటి దశ టెండర్లో సెప్టెంబర్ 23 పిలిచాం. సెప్టెంబర్ 23. అదేవిధంగా రెండోసారి జనవరి 24లో మళ్ళొకసారి టెండర్లు పిలిచాం. ఆ రోజున టెండర్స్ ఖరారు చేయడం జరిగింది. 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ డిసెంబర్ 24 వరకు కూడా టెండర్లు పిలిచాం. దీని కాస్ట్ వచ్చి 300 కోట్లు. ఇది 30 టన్నుల్లో మొదలై 120 టన్నుల కెపాసిటీ కంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకనే మీకు చెప్పినటువంటి డేట్ రిజిస్ట్రేషన్ కానీ టెండర్స్ కానీ పని మొదలుపెట్టింది కానీ కేవలం 16 నెలల్లోనే పూర్తి చేసినటువంటి ఫ్యాక్టరీ, ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా ఇదే మొట్టమొదటి ఫ్యాక్టరీ. ఎందుకనంటే దీని 30 జిల్లాల్లో కూడా పామాయిల్ ఎందుకు రాదు? ఒక ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంతానికి ఎందుకు పరిమితమైంది? భూములన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కదా, తెలంగాణ మొత్తానికి రావాలని చెప్పి ఆ రోజుల కేంద్ర ప్రభుత్వాన్ని పరిశీలన చేసి 33 జిల్లాలకి, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప 31 జిల్లాల్లో కూడా పంట వేసేటటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానివల్ల అన్ని జిల్లాల్లో కూడా 10 నుంచి 15,000 ఎకరాలు పామాయిల్ పంట వేయడం జరిగింది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం అవటం మూలన పంట చేతికి వస్తుంది. చేతికి వచ్చే టైంలో ఈ పంట అంతా కూడా నేను అశ్వరాపేటకి తీసుకెళ్లాల్సి వస్తుంది. దానివల్ల రవాణా ఛార్జీలే తగ్గిపోతున్నాయి. అందుకని ఈ ఫ్యాక్టరీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఈ సీజన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పూర్తయి కూడా 4-5 నెలలు అవుతుంది. ఈ సీజన్ మళ్ళీ నాకు ఏప్రిల్ నుంచి వస్తుంది పామాయిల్ సీజన్. ఈ సీజన్కి అందించాలి. ఈ 30 జిల్లాల పంట కూడా సిద్దిపేటకి రావాలి. అందుకని ఇది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని 120 టన్నులు గంటకి ఏర్పాటు చేసుకున్నాం. పవర్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. పవర్ ఇంటరప్షన్స్ కూడా అవసరం లేదు, ప్రభుత్వం యొక్క పవర్ కూడా అవసరం లేదు. మన యొక్క వేస్ట్ ద్వారానే 4 మెగావాట్ల విద్యుత్ శక్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు గవర్నమెంట్లో రిఫైనరీ లేదు. మనం వేరే ప్రైవేట్ కంపెనీ రిఫైనరీకి మనం 3 సంవత్సరాలు పంపించి మళ్ళీ విజయ బ్రాండ్ ద్వారా మనం పామాయిల్ని మనం మళ్ళీ కొని మనం సివిల్ సప్లైస్ కానీ మార్కెట్లో కానీ మళ్ళీ ఆయిల్ బయట ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే మనమే స్వతంత్రంగా
ఆయిల్ రిఫైనరీ కూడా ఇక్కడే పెట్టి ఫామ్ టు హోమ్ తోట నుంచే ఇంటికి వెళ్ళేటట్టుగా తోటలో పామ్ ఆయిల్ ఎలా తీసుకుంటే ప్యాక్ చేసి విజయ బ్రాండ్ ద్వారా ఇంటికి వెళ్ళేది కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. రైతు గెలలు తీసుకొచ్చి మిల్లులో ఇస్తే 3వ రోజునే ఆయన ఖాతాలో డబ్బులు వేస్తారు. ఆ గెలలో ఇక్కడే ఆయిల్ తయారై ఇక్కడే రిఫైనరీ చేసి ఇక్కడే ప్యాకింగ్ చేసి ఇక్కడే మార్కెటింగ్ ద్వారా తెలంగాణ మొత్తానికే కాదు ఏ రాష్ట్రానికి కావాలన్నా కూడా సిద్దిపేట నుంచే పూర్తి స్థాయిలో తయారైనటువంటి ఆయిల్ పామ్ను సప్లై చేసే అవకాశం ఈ నిర్ణయానికి దక్కింది. ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఇంకా బై ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీలో మోడల్ ఫ్యాక్టరీ లేటెస్ట్ బిజినెస్ మలేషియా వాళ్ళు చూస్తే కూడా ఆడ ఫ్యాక్టరీల కంటే మన ఫ్యాక్టరీ బాగుంది. నిర్మాణంలో కానీ మెయింటెనెన్స్ లో కానీ ఓఈఆర్ లో కూడా మలేషియా కంటే కూడా ఓఈఆర్ మన దగ్గర ఎక్కువ వస్తుంది. అందుకని ఇది తెలంగాణ రైతుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది కేవలం మలానా సాగర్ కడితేనో లేకపోతే ఇంకో సాగర్ కడితేనో ఇక్కడ వాతావరణం మారిపోవాలి. ఆదిలాబాద్లో పడుతుంది, నల్గొండలో పడుతుంది, కరీంనగర్లో పడుతుంది, ఆదిలాబాద్లో పడుతుంది, అన్ని జిల్లాల్లో పడుతుంది. సూత్రీకరణ చేసేటప్పుడు కూడా పద్ధతి ప్రకారం చేయాలి. అసలు మల్లన్న సాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టాం, 1920లోనే మొక్కలు పెట్టాం. నేనేమంటానంటే ప్రజాపాలనలో స్వతంత్ర భారతంలో ఫెడరల్ స్టేట్లో నీది నాది అని ఉండదు. పాలకులు మారుతాం కానీ ప్రభుత్వం సేమ్ ఉంటుంది. ఇది నాది ఇది నీదని చెప్పుకోవడానికి కాదు, ఇది మొత్తం ప్రజలది, ప్రజాస్వామ్యంతో తయారైంది. కాబట్టి దయచేసి గోదావరి కూడా నేను చెప్తేనే పారుతుందంటే మీరు ఏమంటారు, నన్ను కూర్చోడంటారా అంటారు. చెప్పేటప్పుడు కూడా పద్ధతి ప్రకారంగా మనం ఉన్న స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే మంచిది. ఈ కాళేశ్వరానికి కూడా ఎల్లంపల్లె జీవనానికి నువ్వు అన్నారం నుంచి సుందేడు చేసినా, సుందేడు నుంచి కాళేశ్వరానికి లిఫ్ట్ చేసినా, కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయాల్సింది ఎల్లంపల్లి. ఎల్లంపల్లి నుంచే ఈ విజ్ఞానానికి కానీ మిగతా వ్యవస్థలకు కానీ వస్తుంది. మరి ఎల్లంపల్లి తయారు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తారు. ఎల్లంపల్లి లేకుండా నీ కాళేశ్వరం సాధ్యం కాదు. అందుకని ఏది కూడా నాది అనేదానికి లేదు, మాది అనేదానికి లేదు, మనది అనేదానికి ఉంటుంది. స్థాయి తగ్గించుకొని మాట్లాడు. ఆ రోజు ఎల్లంపల్లి నుంచి మంచినీడు హైదరాబాద్కి తీసుకెళ్తే స్విచ్లోకి అవకాశం వేరే వాళ్ళకి వచ్చింది. నేను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎగ్జిక్యూషన్ చేసి శంకుస్థాపనకు రెడీకి పెట్టాడు. ఆర్ఎండ్బి మంత్రిగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోడ్డు మీద నాదే అంటే రైతు భరోసాలో ఏమైనా చేశారా? రైతు భరోసాలో మీకు ఎగ్గొట్టినా కూడా 6,000 కోట్లు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఏప్రిల్ మేలో 6,000 కోట్లు ఒకే రోజు అర్ధరాత్రి 12 గంటల ఖాతాలో జమ చేశారు. మీరు వేసే డేట్లు చూస్తే 18-19లో 5 నెలల 11 రోజులు వేశారు. 151 రోజులు తీసుకున్నారు. అదేవిధంగా 19-20లో 4 నెలల 10 రోజులు తీసుకున్నారు, 132 రోజులు. తర్వాత 20-21లో 5 నెలల 16 రోజులు తీసుకున్నారు. అన్ని మేలోనే మీరు డేట్లు చూసుకోండి. అదేవిధంగా ఈవెన్ 22-23లో కూడా అంతే. ఎప్పుడు కూడా 4-5 నెలల తక్కువలో ఎప్పుడు రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా కూడా ఇలా దానికి బజారెక్కి రైతు భరోసా వేయలేదు.
మీరు ఎప్పుడైనా చూసారా? భారతదేశంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా ముందు రామని, అది బీజేపీ కావచ్చు, ఇంకో బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మాకు కష్టాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి తప్పుల వల్ల, అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా ఉందో, ఎన్ని బాకీలు పెట్టిపోయారో భగవంతుడికి తెలియాలి. 8.5 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి అసలు 7,000 కోట్లు ప్రతి నెల కట్టాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు మొత్తం కూడా ఆ పాత బాకీకేను పాత వడ్డీకే సరిపోతుంది. ₹1 కూడా అప్పు చేసినటువంటి రూపాయి అభివృద్ధి కార్యక్రమాలకి వాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి సృష్టించినది మీరు. కాళేశ్వరం కూలేశ్వరం అన్నారంటారు, కూలిపోతే అంటారా? ఎవరు కట్టుకుంటారు? నాగార్జున సాగర్ కూలిందని మీరు చెప్తారా? శ్రీరామ్ సాగర్ కూలిందని మీరు చెప్తారా? కూలిందనకుండా ఈ 3 సంవత్సరాల రోజు కూల్చిన తర్వాత, మీరు కట్టిన తర్వాత, కూలిన తర్వాత అందుట్లో నుంచి ఒక చుక్క కూడా లిఫ్ట్ చేయాలి. కేవలం ఎల్లపల్లి నుంచి తీసుకొచ్చి రిజర్వాయర్లో నింపి సాగునీరు, మంచినీరు, ప్రతిమా కార్యక్రమాలన్నీ చేస్తుంది. దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఇంక్వైరీ జరుగుతుంది. ఆ ఎన్డీఎస్సీ ఏం చెప్తే అది రిపేరింగ్ ద్వారా అటు రివైవ్ చేస్తాం. అటు ఏ రకంగా వాడుకోవాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉంది. అదేవిధంగా ఎప్పుడు ఏ యొక్క గ్యారెంటీ పూర్తి చేయాలో మా ప్రభుత్వానికి తెలుసు. మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ ఒకసారి మననం చేసుకోండి. 3 ఎకరాల భూమి ఎక్కడిపోయిందో లేదు, నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయిందో, ఇంకోటి దళిత బంధు ఎక్కడికి పోయిందో, దళిత బంధు 8,000 కోట్లు ఇవ్వాలి. మీరు మనిషికి 10 లక్షలు దళితులకు ఇవ్వాలంటే 8 లక్షల కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు? మీ హామీ ఏమైంది? మీరు ఆ కూలిపోయిన కాళేశ్వరంలో ముక్కు మూసుకొని సావాలి అసలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఇంకా దాని గురించి, దీని గురించి, గ్యారెంటీల గురించి 3వ రోజునే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా 200 రూపాయలకి ఈ విద్యుత్ శక్తికి 200 యూనిట్లకి, అదేవిధంగా గ్యాస్ బండ్ 500 చెప్పాం, 500కి ఇచ్చాం. ఏదైనా సరే ఒక్కొక్కటి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. మంచి పథకాలు ఏదైనా ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, మీరు 5 లక్షలు, మేము 10 లక్షలు అన్నాం. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని సఫలీకృతం చేసుకుంటూ, రైతులను కాపాడుకుంటూ, సంక్షేమాన్ని నడుపుకుంటూ, మీరు పెట్టినటువంటి అప్పులు తీర్చుకుంటూ మీరు 11.5 వడ్డీకి తెచ్చారు. మా ముఖ్యమంత్రి కేంద్రం మీద ఒత్తిడి చేసి దాన్ని 7.5 వడ్డీకి చేసి సంవత్సరానికి 4-5 వేల కోట్లు వెసులుబాటు తీసుకొచ్చారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా పుట్టిన కాడాలా తెచ్చి మీరు మెక్కి వేసి అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చి ఏది కూడా పనికి రాకుండా చేసి మీ పరిపాలనా వ్యవస్థ నాశనం అయిపోయింది. ప్రజలు నష్టపోయారు. రాష్ట్రం అంతా అధోగతిపాలైతే దాన్ని చెడగొట్టడం తేలికే. దాన్ని బాగు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఇప్పుడు అదే కాళేశ్వరం పద్ధతి ప్రకారంగా మేము చెప్పినప్పుడు గోదావరిలో, ఇచ్చంపల్లిలో తప్ప, దుమ్మగూడెంలో తప్ప రాక్ ఫౌండేషన్ ఎక్కడా లేదు. కాబట్టి దయచేసి బ్యారేజీలు ఆలోచన చేయమని చెప్పి నేను ఆనాడు ప్రభుత్వంలోనే చెప్పాను. ఎందుకంటే నేను బయటకు చెప్పకూడదు. అయినా సరే నాకున్న కొద్ది జ్ఞానంతో ఆ రోజున ఇచ్చంపల్లి అక్కడే ఎందుకు నాటకం మొదలు పెట్టాడో అర్థం చేసుకోండి. దుమ్మగూడెంలో బ్యారేజ్ అక్కడే ఎందుకు పెట్టాడో అర్థం చేసుకోండి. పోలవరంలో కూడా మీకు ఫౌండేషన్ లేదు. అందుకని అది ఇప్పుడు రాక్వెల్ డ్యామ్ తోటి పూర్తి చేసుకొని అక్కడ నుంచి సర్ప్లస్ వేసుకుంటే మనకి మాదిరిగా పిచ్చి పిచ్చిగా 3 రోజుల్లోనే బ్యారేజీ కట్ల. బ్యారేజీ అంటే 1-2 TMCA ఉండాలి. దవడేశ్వరం ఎంత ఉంది, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ ఎంత ఉంది, సంగం బ్యారేజ్ ఎంత ఉంది. అది లేకుండా మీ యొక్క అవినీతి కోసం మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి
నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశారు, పాలనా వ్యవస్థను నాశనం చేశారు. ఏ వ్యవస్థ కూడా పనిచేయకుండా చేసి ఈరోజు అంతా మాదే, మీదేమి లేదు, అంతా మీరు ఏంటి పాటలు మీరు చేసి ఒక్కొక్కటి ప్రజలు మొత్తం లెక్క పెట్టుకొని మీకు లెక్క చూపించారు. ఇక మీరు పెద్దగా కొత్తగా లెక్కలు చెప్తే దానికి సిద్ధంగా లేము. కాబట్టి కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా తప్పకుండా మాకెంత అవకాశం ఉంటే భగవంతుడు ఎంత శక్తిస్తే అంత గ్యారెంటీలతో పాటు ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి మాకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి మీరు లేపక్కర్లేదు. అసలు మేము పండుకుంటే కదా మీరు లేపేదానికి, మేము అసలు పండుకునేదానికే లేదు, మీరు నిద్రపోయేదానికే లేదు. మీరు చేసిన నిర్వాహానికి రెయ్యంబగులు పనిచేసినా కూడా తీరినటువంటి కష్టాలు ఉన్నాయి. అయినా సరే కష్టాలకు బెదరలేదు, మీరు చేసిన అప్పులకు ఆదరలేదు, మీరు చేసిన వినాశనానికి మేము ఎక్కడా కూడా వెనకడిగేయం. తప్పకుండా భవిష్యత్తులో ఎంత శక్తి ఇస్తే భగవంతుడు శ్రీరామచంద్రుడు అంత శక్తి రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు వచ్చి దీన్ని ఇంత పెద్ద ఎత్తున సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. భవిష్యత్తులో రేపు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశానికి, రైతాంగ ఉత్సవానికి మీరందరూ అతిథులుగా వచ్చి ఈ యొక్క తెలంగాణ పామాయిల్ రైతులతో పాటు రైతు భరోసా కూడా రేపు ఇక్కడి నుంచే ఈ వేదిక నుంచే 3,600 చిల్లర కోట్లు రేపే చేస్తా. మళ్ళీ 15 రోజులలో మండపిస్తాయి. వచ్చే నెల అక్కడికల్లా మొత్తం రైతు భరోసా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత షార్ట్ టైంలో ఇంత మంచి ఫ్యాక్టరీని కట్టి రైతాంగానికి ఇచ్చినటువంటి ఆయిల్ ఫెడ్ చైర్మన్కి, ఆయిల్ ఫెడ్ సిబ్బందికి, మా వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ 30 జిల్లాల్లో మీరు ఈ పంట వేయండి, ఈ పంటకి గ్యారెంటీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు ఎన్ని అమౌంట్ కల్పనలు కల్పించినా, ఎవరు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా ఈ యొక్క ప్రభుత్వం అదరకుండా బెదరకుండా నిబ్బరంగా రైతాంగం కోసం పనిచేస్తుందని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరం ప్రభుత్వాల్లో ఉంటాం, పదవుల్లో ఉంటాం, పోతాయి. కానీ పదవి పోయినంత మాత్రాన మీరు అపశకునాలో లేకపోతే ఏదైనా పరిగితే అది మీకు అనిష్టం, మీకు నష్టం, మీకు కష్టం తప్ప ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేసే ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి కష్టం, నష్టం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు. థ్యాంక్ యూ.